అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. మన ఇది సీత ఓకే నెక్స్ట్ ఆల్మోస్ట్ నెక్స్ట్ తరంతో చేశారు కొంచెం చేశా. ఓకే ఇది అతని ప్రొడ్యూసర్. ఓకే వాళ్ళ మదరు ఉషా గారు. ఇది మన కోన వెంకట్ గారు ప్రొడ్యూసర్. ఓకే ఆయనే డైరెక్టర్ అనుకుంటా. ఓకే నెక్స్ట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఏదో వాళ్ళ ఫంక్షన్ వాళ్ళ అమ్మాయిది వాళ్ళ ఎవరితో మ్యారేజ్ అనుకుంటా. ఇది ఓకే ఎన్కన్వెన్షన్ లో చేశారు. ఎన్కన్వెన్షన్ కాదు మన హైటెక్స్ లో అక్కడ అనుకుంటా. ఇది ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఒకే లుక్ లో ఉన్నారు అసలుకి. ఇది 2017. ఫుల్ నేమ్ తిరుపతి ప్రకాష్ ఎవరైనా వచ్చారా? నా పేరు తిమ్మాపురం కరణం రవి ప్రకాష్ రావు. ఓకే ఈవి గారు అప్పుడు నేను తిరుపతిలో బిఏ చేసేటప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు అప్పుడు సత్యప్రకాష్, జయప్రకాష్ రెడ్డి గారు, సూర్యప్రకాష్ వీళ్ళందరూ ప్రకాశం పిలిపించండి. ఏ ప్రకాష్ అంటే తిరుపతిలో ఉంటాడు. తిరుపతి ప్రకాష్ అలా పడిపోయింది. ఓకే ఆ పేరు అసలు రవి ప్రకాష్ రావు. కరణం తిమ్మాపురం కరణం రవి ప్రకాష్ రావు. ఇది తిరుపతి ప్రకాష్ అంటే తెలుస్తుంది అందరికి. ఇప్పటికీ నేను తిరుపతి ప్రకాష్ అని చెప్పుకోవాలి. ఓకే నా ఫ్యామిలీ వరకే ప్రకాష్. ఏ సంతకాలు పెట్టాలన్నా, ఓచర్ల మీద సంతకాలు పెట్టాలన్నా, ఏదన్నా ఫారం మీద టీకే రవి ప్రకాష్ రావు అని పెడతా. ఓకే ఇంకా లేదా తిరుపతి ప్రకాష్. నీకు ఎప్పుడైనా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని పొరపాటున తిరుపతి ప్రకాష్ అని కొట్టేస్తుంటాడు. ఆ టికెట్ తిరుపతి ప్రకాష్ వాడు ఎప్పుడైనా ఆధార్ రవి ప్రకాష్ ఉంది ఫోటో సార్ నాకు మీరు సినిమా అంటే తిరుపతి ప్రకాష్ కదా అంటాడు. బ్రదర్ ఇన్ని సినిమాలు తీశారు కదా, ఎక్కడైనా అవమానపడ్డ సందర్భాలు ఎవరైనా? కొంతమంది కావాల్సి కూడా అవమానిస్తారు అనమాట, తెలిసి కూడా అవమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంత వరకు ఇప్పుడు రాలేదు. అంటే సరదాగా కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి అంతే. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలు పెద్ద భయం. అంటే సెల్ ఫోన్ పట్టుకుని ఒక హీరో ముందు తిరగాలన్నా, ఒక పెద్ద కమెడియన్ ముందు తిరగాలన్నా. నాకు ఫస్ట్ సెల్ ఫోన్ కొనిచ్చింది ఎవరు తెలుసా? బాలకృష్ణ గారు. ఓకే సోనీ ఇరిక్సన్ అని వచ్చింది, ఐడియా ఉందా? నేను కొత్తది, దానికి చిన్న ఏరియల్. అప్పుడు టాటా జేటీఎం అని ఉండేది. ఫస్ట్ నాకు సెల్ ఫోన్ ఇచ్చింది బాలకృష్ణ గారు. ఓ సినిమాలో కృష్ణబాబు అనుకుంటా ఒక వేషం చేసాం. మరి ఆయన ఎందుకు భలే చేసావురా అన్నాడు. భలే చేసావు, నీకు మంచి గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అలాగే ఏమడుతాం. ఒక 2-3 రోజుల తర్వాత ఆయన మర్చిపోయినట్టున్నారు. మన వేణుమాధవ్ బాబు ఆ సీన్ భలే చేశాడు కదండి అంటే ఊరికే గుర్తు చేయడం కోసం. కరెక్ట్, మీకు గిఫ్ట్ ఇస్తాను కదా. సత్యం అని ఆయన బాలయ్య బాబు మేనేజ్ చచ్చిపోయాడు. ఆయన సత్యం మనం ఒక సెల్ ఫోన్ మనం ఒకటి తెచ్చాం చూడు, అది తీసుకోరా అన్నాడు. ఈ గణేష్ గారు బాబు గారు ఇవాళ శుక్రవారం, బాబు గారు ఇవాళ శుక్రవారం, ఇవాళ రేపు తీసుకోను. వాళ్ళు రేపు వచ్చేది కాదు, వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు వేణన్న బాబు అలా చేసి ఫస్ట్ సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. నోటి దూరం మనకు ఊరుకుండా బాబు గారు సెల్ ఫోన్ ఇచ్చారు, దీనికి బిల్లు కూడా సెల్ ఫోన్ నక్కే అన్నాడు. బాలకృష్ణ గారితో చాలా సినిమాలు తీశారు ఆయనండి. ఆయన బోలా శంకర్, బాలయ్య బాబు బోలా శంకర్. ఎలా ఉంటారు సెట్ లో బాలయ్య బాబు? అంటే మనం ఆయన మూడ్ని బట్టి అంటే సార్ ఇప్పుడు జనం క్రౌడ్ ఇప్పుడు నీ చుట్టూ 30 మంది చేరుకొని నీ మీద ఒక పక్కన కూడా పడుతుంటే ఎలా ఉంటది? అవును, మరి అందరికి ఒక్కో రకంగా ఆయన అంటే అద్భుతమైన వ్యక్తి. అప్పుడు వాళ్ళంతా సార్, ఇప్పుడు అంటే మనకు టచ్ లేదు కాబట్టి అంత. మహేష్ బాబు చాలా మంచివాడు, కామ్ గోయింగ్. మహేష్ బాబు నడుస్తున్నా, ఆయన నవ్వినా కృష్ణ గారు గుర్తుకొస్తారు. ఆ తెలుపు అలా అలా ఉన్నారు ఆయన. కృష్ణ గారు అంటే విజయ నిర్మల గారు చెప్తున్నా కదా సార్, అప్పుడు అందరూ ఆయన ఇంటుండి వచ్చేది భోజనం. ఆవిడ 10-15 మంది తీసుకొచ్చేది, అందరూ కూర్చొని తినేవాడు. విజయ నిర్మల గారు ఆ రోజులో వేర్లు అసలుకి. బట్ ఆ రోజులు రావు ఇంకా, వచ్చినా కానీ మెమరీస్ అంతే. ఇప్పుడు గ్యాప్ బాగా పెరిగిపోయింది. బట్ ఇప్పుడు మీరు వర్క్ చేసిన బాలయ్య బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు పీక్ లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్న యంగ్ హీరోస్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా. వాళ్ళతో యాక్సెస్ ఉంటది కదా, వెళ్ళి కలిసి. నాకు అంటే మనసులో ఒకటి పడిపోయింది. నేను ఒకటే అనుకుంటా, నా దాకా వస్తే ఇప్పుడు సీరియల్స్ నేను అనుకోవాలా, సీరియల్స్ వచ్చాయి, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్లు చేస్తున్నాను, సో హ్యాపీగా చేసుకుంటున్నాను. అక్కడ ఒక 3 hours ఎక్స్ట్రా పని చేయాలి, కాస్ట్యూమ్ మనది ఉంటుంది అంతే, ఏమీ మార్పు ఉండదు.
నెల తిరిగేసరికి మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. Hmm. ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఫోన్ చేయాల్సిన పని లేదు. 27 నుండి 30 తేదీ లోపల టంగ్ అని వస్తుంది అర్ధరాత్రి మెసేజ్. Hmm. మనం ఏ డేట్లు చేసావు, ఈ నెలలో ఎన్ని రోజులు చేసావు, అది గుర్తుపెట్టుకుంటే వాళ్ళ డేట్లతో సహా మన వాట్సాప్లో బిల్ పెడతారు. బట్ అప్పుడు రెమ్యునరేషన్లకి ఈ రెమ్యునరేషన్లకి చాలా తేడా ఉంటుంది కదా. సినిమాలో మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే రోజుకి 75,000. రోజు 75,000 బాగానే తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళంతా సీరియల్కి రోజుకి 10,000 15,000 ఇస్తారు. 15 అదే రోజుకి. ఇక్కడ హైయెస్ట్ ఎంత 25 మహా అంటే 30. అంటే బడ్జెట్ వాళ్ళది అంతే. అవును. బట్ సినిమాలో చేయాలన్నదే మీ తపన. సినిమా అని కాదు, ఏది వచ్చినా చేస్తాను. అంతే. ఏది వచ్చినా చేస్తా. ఆర్టిస్ట్ అండి నేను. ఇప్పుడు మీరు కెమెరా పెట్టి అన్న నీకు 5,000 ఇస్తాను, ఆ బాత్రూమ్ కడిగే సీన్ ఒకటి ఉందని చేసేసిపోతా. ఆర్టిస్ట్ అండి నేను. సినిమా వస్తే సంతోషం, సీరియల్ వచ్చినా సంతోషం. వర్క్ కావాలి నాకు, ఫస్ట్ వర్క్. ఖాళీ ఉండకూడదు. అందుకే ఖాళీ ఉంటే మా షాప్లో కూర్చుంటా. నా షూటింగ్ రోజు నేను ఒకటే షట్టర్ వేసాను అంటే నేను షూటింగ్లో ఉన్నట్టు లెక్క. నా కస్టమర్లకి షట్టర్ తీసే ఖాళీ ఉన్నట్టు లెక్క. పొద్దున్నే 10 గంటలకు వెళ్ళిపోతా, క్యారర్ కట్టుకుని వెళ్ళిపోతా. సర్ది ఓ కూలర్ ఉంది, శుభ్రం మంచం ఉంది, బ్రహ్మాండ మధ్యాహ్నం భోజనం చేస్తా, కూలర్ వేసుకుంటా. రెండు నా కస్టమర్స్ అలవాటు చేశా, 2:30 నుండి 5 దాకా ఎవరు వచ్చినా తీయడు అని. ఆదివారం తిను, ఫ్యామిలీ టైం ఆదివారం. ఎవరు వచ్చినా ఫ్లాస్క్లో కాఫీ ఉంటుంది, తాగుతా, ఫ్రెష్ అవుతా, మళ్ళీ కూర్చుంటా కౌంటర్లో. 8:30 షట్టర్ బంద్. ఓకే. మళ్ళీ స్కూటర్ వేసుకుంటా, మళ్ళీ 13 కిలోమీటర్ వచ్చేస్తా ఇంటికి.